హే గైస్, హోప్ యూర్ ఆల్ డూయింగ్ వెల్. సో ఎఫ్ఆర్ఓ ఎగ్జామ్ ప్రిలిమ్స్ కి మనకి నిన్ననే సిలబస్ అయితే చెప్పాను కదా. దాంట్లో డైరెక్ట్ గా ఒక 14 ప్లాంట్ స్పీసెస్ ఇచ్చి వాటి యొక్క సిల్వికల్చర్ ఆపరేషన్స్ అండ్ వాటి యొక్క డీటెయిల్స్ అనేది చూసుకోమన్నాడు. సో మనం వాటి గురించి చూసుకుందాం. అందులో ఈరోజు నేను ఫస్ట్ ఒక దాని గురించి చెప్పబోతున్నాను. దాని నెక్స్ట్ వీడియోస్ లో మిగతావి మనం కవర్ చేద్దాం. సో ఈరోజు ఏంటంటే రెడ్ శాండల్ వుడ్, ఎర్ర చందనం ఆర్ లాల్ చందన్ అని అంటారు. దీని గురించి చూసుకుందాం. ఈ రెడ్ శాండల్స్ ఏంటంటే దీని సైంటిఫిక్ నేమ్ టెరోకార్పస్ శాంటిలినస్. ఇది ఒక మీడియం సైజ్ ట్రాపికల్ డెసిడ్యూస్ ట్రీ అన్నమాట. దీని హ్యాబిటేట్ అంటే ఎక్కడ ఎక్కువగా కనిపిస్తుంది అంటే ఇది ట్రాపికల్ డ్రై డెసిడ్యూస్ ఫారెస్ట్ లో దీన్ని మనం చూడొచ్చు. ఇది ఆటోట్రోప్స్ అంటే దే ఆర్ లైక్ దే ప్రిపేర్ దర్ ఓన్ ఫుడ్ అనమాట. ఫోటోసింథసిస్ యూజ్ చేసుకొని దే ప్రిపేర్ దర్ ఓన్ ఫుడ్. ఇంకా ఇది ఎండమిక్ టు సదరన్ ఈస్టర్న్ ఘాట్స్. ఎక్కడ అంటే శేషాచలం హిల్స్ అండ్ పాల్కొండ హిల్స్ ఆఫ్ చిత్తూరు, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య అండ్ తిరుపతి డిస్ట్రిక్ట్స్ లో దీన్ని మనం చూడొచ్చు. దీని యొక్క సీడ్ కలెక్షన్ అనేది మనం ఫిబ్రవరి నుంచి మే ఈ మంత్స్ లో అనేది మనకి సీడ్ అనేది దొరుకుతుంది. అప్పుడే సీడ్ కలెక్ట్ చేసుకోవాలి. కలెక్ట్ చేసుకున్న తర్వాత దీని జర్మినేషన్ పీరియడ్ అయితే 25 డేస్ నుంచి 35 డేస్ వరకు జర్మినేషన్ పీరియడ్ వచ్చి ప్రీ ట్రీట్మెంట్ అంటే నర్సరీలో వేయక ముందు ప్రీ ట్రీట్మెంట్ ఎలా చేసుకోవాలంటే పాడ్స్, నాకు సీడ్ ఉంది నా దగ్గర. సో దిస్ ఇస్ ద సీడ్ ఆఫ్ రెడ్ శాండల్స్. ఎలా ఉంటుంది పాడ్ అనేది అంటే ఇది పాడ్ అంటే సీడ్ ని క్యారీ చేసిన గట్టిగా ఉంటుంది కదా అది. ఇది మనం 3 days సన్ లో డ్రై చేసుకోవాలి. తర్వాత ఆ సీడ్ ని 72 hours కౌడంగ్ స్లర్రీలో అంటే కౌడంగ్ వాటర్ ఇదంతా కలిపిన ఒక స్లర్రీలో 72 hours నానబెట్టుకోవాలి. అప్పుడు ఆ సీడ్ ని మనం నర్సరీ ప్రైమరీ బెడ్ మీద వేయాలి. వేసిన తర్వాత మల్చింగ్ లాగా ఒక గడ్డితో గానీ లేకపోతే చిన్న థిన్ లేయర్ ఆఫ్ శాండ్ తో గానీ కప్పి ఉంచాలి. అప్పుడైతే అది జర్మినేషన్ అనేది బాగా వస్తుంది. నెక్స్ట్ ఈ రెడ్ శాండల్స్ అనేది నాన్ అరోమేటిక్ అంటే స్మెల్ రాదు. మనకి యాక్చువల్గా ఇండియాలో 2 టైప్ ఆఫ్ శాండిల్వుడ్ ఉన్నది. ఒకటి రెడ్ శాండిల్వుడ్, ఇంకోటి ఇండియన్ శాండిల్వుడ్ అంటాం అంటే శ్రీగంధం చందనం అంటాం కదా అది. సో దాని గురించి నెక్స్ట్ వీడియో చూసుకుందాం. అది అరోమేటిక్. ఈ రెడ్ శాండిల్ మాత్రం నాన్ అరోమేటిక్. కానీ దీన్ని పర్ఫ్యూమ్స్ లో వాటిలో యూస్ చేస్తారు రెడ్ శాండిల్ వుడ్ కూడా. ఇది స్లో గ్రోయింగ్ అనమాట. కాబట్టి రీఫారెస్టేషన్ అనేది చాలా కష్టం. నెక్స్ట్ ఇది దీనికి కావాల్సిన టైప్ ఆఫ్ సాయిల్ ఏంటంటే వెరైటీ ఆఫ్ సాయిల్స్ లో ఇది పెరుగుతుంది. డిగ్రేడెడ్ సాయిల్స్ లో కూడా ఇది పెరుగుతుంది. ఈ రెడ్ శాండల్వుడ్ కి ఎందుకు ఎంత వాల్యూ అంటే దాని యొక్క బ్రైట్ రిచ్ రెడ్ కలర్ వల్ల, ప్లస్ దానికి కొన్ని థెరపాటిక్ వాల్యూస్ ఉన్నాయి. సో దాని వల్ల రెడ్ శాండల్వుడ్ అనేది చాలా వాల్యుబుల్ వుడ్ అనమాట. నెక్స్ట్ దీన్ని ఎక్కువగా ఫర్నిచర్, వుడ్ క్రాఫ్ట్స్, చైనా, జపాన్ లో వాళ్ళు ఎక్కువగా ఈ వుడ్ తో ఫర్నిచర్ చేసుకుంటారు. కొన్ని వుడెన్ క్రాఫ్ట్స్ కూడా చేసుకుంటారు, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ చేసుకుంటారు. నెక్స్ట్ ఈ వుడ్ అనేది చాలా రేర్, చాలా స్కార్స్ అండ్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ కూడా. ఐయుసిఎన్ రెడ్ లిస్ట్ లో ఇది ఎండేంజర్డ్ స్పీసెస్ రెడ్ శాండల్స్ అనేది. ఇది ఒక యాంజియోస్పర్మ్ స్పీసెస్ అంటే ఫ్లవరింగ్ అండ్ ఫ్రూట్ బేరింగ్ ట్రీ అనమాట. నెక్స్ట్ ఈ రెడ్ శాండల్వుడ్ అనేది యాక్చువల్ గా 2002 వరకు బ్యాన్ చేశారు ఇండియాలో దీని కల్టివేషన్. ఇండివిజువల్స్ అంటే రైతులు కానీ ఇండివిజువల్స్ కానీ దీన్ని కల్టివేట్ చేయకూడదు. కానీ తర్వాత బ్యాన్ ని నిషేధించేశారు. తర్వాత కల్టివేట్ అయితే చేసుకోవచ్చు, బట్ కటింగ్ కానీ ఆ వుడ్ హార్వెస్టింగ్ కానీ పర్మిషన్ తీసుకోవాలి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి, లేకపోతే అది ఇల్లీగల్ కటింగ్ అనేది అవుతుంది. నెక్స్ట్ శాండల్వుడ్ స్పైక్ డిసీజ్ అని ఒకటి ఎక్కువగా ఇండియన్ శాండల్వుడ్ లో చూస్తాం. ఈ రెడ్ శాండల్వుడ్ తో కంపేర్ చేస్తే ఇండియన్ శాండల్వుడ్ కి ఈ శాండల్వుడ్ స్పైక్ డిసీజ్ అనేది కొంచెం ఫ్రీక్వెంట్ గా వస్తుంటది. దానివల్ల ఆ వుడ్ క్వాలిటీ అనేది పోతుంది. సో ఇది రెడ్ శాండల్ వుడ్ ట్రీ గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను. అది అంత టెక్నికల్ గా లేదు. సో ఎగ్జామ్ పరంగా అయితే ఈ వీడియో యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ గైస్.